అమరావతి ప్రాంతంలో గతంలో స్టార్టప్ల కంపెనీల పేరుతో తన బినామీలతో కుదుర్చుకున్న ఒప్పందాలని ఈరోజు పునరుద్ధరించుకోవడానికే చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన అని చెప్పేసి వెళ్ళారని చెప్పి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, ఇవాళ బాబు గారు ఉన్నప్పుడు ఇక్కడ సింగపూర్ వాళ్ళకి కొంత భూమి కేటాయించారు కంపెనీలకి. దాన్ని కేటాయిస్తే అదేంటంటే కొంత ఏదో మనకి ఇన్కమ్ వచ్చేదే కేటాయించారు. మనకి ఇన్కమ్ వచ్చేదే ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకొని వాళ్ళ కంపెనీలు కేటాయిస్తే వీళ్ళు వచ్చిన తెల్లారు ఎల్లగొట్టారు వాళ్ళని ఎల్లగొట్టి ఇష్టం వచ్చినట్టు చేశారు. వాళ్ళు ₹1 ఆదా ఆంధ్రప్రదేశ్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ₹1 వచ్చి పావల ఆంధ్రప్రదేశ్కి వస్తుందన్న వదలకుండా ఎంత దూరమైనా పోతున్నాడు ఇవాళ చంద్రబాబు. ఇవాళ అక్కడ అన్నీ చూస్తున్నాడు అసలు నుంచొని. అది గ్రీన్ ఎనర్జీ అదేదో అంటున్నారు కదా ఇప్పుడు మనకి అది ఇప్పుడు కావాలి కదా మన అమరావతికి. ఇప్పుడు మన రాష్ట్రాలన్నీ చూస్తున్నాం. ఇవాళ గాలి ఢిల్లీ మన దేశ రాజధానిలో ఇక్కడ గాలి పీల్చడానికి కూడా చేస్తున్నారు భయం పుట్టి. పొల్యూషన్ అయిపోతుంది కూర్చుదానికి కాదు దానికని. అలాంటిది వాళ్ళు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏ దేశంలో ఏముందా చూద్దాము, మన దేశం కూడా అలాంటిది ఏదైనా తీసుకురావాలని చెప్పేసి మన రాష్ట్రానికి చంద్రబాబు గారు వెళ్తుంటే ప్రతి దానికి ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు ఇదే సాకులు చెబుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సింగపూర్లో దాచుకున్నాడు ఇవన్నీ కూడా చెబుతూ మా ఆయన నోటికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ నువ్వు దోహా పోయినప్పుడు ఒక కంపెనీ తేలా ఆయన కూడా అన్నారు. అప్పుడు చేతులు ఊపుకుంటూ వచ్చాడని రోజాతో సహా అన్నారు. మరి మీరు ఇవాళ ఈ కంపెనీలని మరి దావోస్ పోయినప్పుడు మరి చేతులు ఊపుకుంటూ వస్తే ఇవాళ ఆ దావోస్ పోయిన తర్వాత మరి అక్కడ మాట్లాడారు. వాళ్ళు తర్వాత వస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు. ఇవాళ అక్కడే చెప్పారు వాళ్ళు తప్పకుండా వస్తాము చంద్రబాబు గారు లాంటి లీడర్ను చూసి అని చెప్పేసి. ఇవాళ చంద్రబాబు గారి గుడ్ విల్ బాగుందండి. ఏ రాష్ట్రం పోయినా ఆయన, ఇవాళ ఏ దేశం పోయినా ఏ రాష్ట్రం పోయినా చంద్రబాబు గారు అంటే ఓ బ్రాండు. ఇవాళ నిన్న హర్యానా ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆయన చెప్తున్నాడు. దాంట్లో మీకు ఇష్టమైన ఆయన ఎవరంటే ఆయన చెబుతున్నాడు ఈయన ముఖ్యమంత్రులు ఎవరు ఇష్టం అంటే సిబిఎన్ అని చెబుతున్నాడు. ఇంకా మీకు సిగ్గు శరాలు లేవు మీకు. ఎక్కడ పక్క రాష్ట్రం వాడు అక్కడ వాళ్ళకి సిబిఎన్ ఉండాలి, ఆంధ్రాకి ఏమి లేకపోయినా అని అంటుంటే మీరేమో అసలు ఈయన దోసుకుంటున్నాడు లేకపోతే ఏదో చేస్తున్నాడు మమ్మల్ని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒకటే గమనించాలండి, వీళ్ళందరినీ మళ్ళీ ఒకసారి 11 సీట్లు కూడా కాదు సింగిల్ డిజిట్కి పరిమితం చేయాలి. జగన్మోహన్ రెడ్డి అనుకొని అసలు రెక్కి రానిస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోద్ది. వాళ్ళు అదొకటి గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చదువుకున్న వాళ్ళే చదువు లేని వాళ్ళు లేరండి. ఇవాళ వాళ్ళు అనుకునే గుడ్డిగా నమ్మే వైసీపీ గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. కానీ ప్రతి చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ మీరు ఇక్కడ ఇవన్నీ చూడాలి. మీరు ఇవాళ ఒక మైక్రోసాఫ్ట్ కూడా వస్తుంది మనకి. ఇవాళ క్వాంటమ్ వ్యాలీలు ఏ వ్యాలీ లేదు, ఉంది ఒకటే వ్యాలీ అని చూస్తాడు ఒక ఆయన. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ లేదు, ఆక్వా వ్యాలీ ఉంది. చేపల్ని పట్టుకొచ్చి వేస్తే చేపల ద్వారా సంపద సృష్టించవచ్చు అని చెప్పి కేతిరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వస్తే అదే చేస్తాడంట అమరావతిని. పాపం నువ్వు చేపల చెరువులు చేయలేదని మేము 34,000 ఎకరాలు ఇచ్చి కూర్చున్నాం. మరి మొత్తం చేపల చెరువులు లేవు మాకు అని చెప్పేసి పక్కన ఇప్పుడు అటు జిల్లాలకు వెళ్ళే ఉండదు మొత్తం చేపల చెరువులు జాలటం లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం జయ్యయ్యే చేపల చెరువు ఎవరు వద్దన్నారు నిన్ను? సిగ్గు లేదు కేతిరెడ్డి లేసిన కాంచి. మరి మొహం కూడా గడుగుతాడు కడగడోగని తెల్లారిపడి బయలు వెళ్తాడు వెళ్ళమ్మట వాళ్ళు అక్కడ. నువ్వెందుకు ఓడిపోయావో నీకు తెలిసావులా ఇంతవరకు నువ్వు ఓడిపోయావు అక్కడ. నువ్వు ఎందుకు ఓడిపోయావు ఏందో తెలియలే. ఈరోజు మళ్ళీ బయలుదేరి ప్యాంటు చక్క వెళ్ళమ్మడి బయలుదేరి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు తిన్నావా, నువ్వు చదువుకున్నట్టు అంటే పనికి మాలిన ప్రశ్నలు వేస్తా తిరిగి ఓడిపోయావు. నీ రోడ్లు కూడా వేసావో వేయలేదో నువ్వు అసలు అక్కడ తెలియదు. మీరు ఎవరు వేసావులా, ఇంకా నువ్వు వేసేదేముంది? ఇవాళ వచ్చి ఆక్వా వ్యాలీ చేస్తాడంటే ఏం వ్యాలీ చేస్తా? ఆక్వా వ్యాలీ. నువ్వు ఆక్వా వ్యాలీ చేసే అంత లేవు. ఇక్కడ మా భూములు బాగా మంచి రేట్లు, మేము విజయవాడకి దగ్గరలో ఉండాము. నువ్వు ఆక్వా వ్యాలీ చేసి చేస్తే చూస్తా ఊరుకుంటాం. మరి రైతుల మీద పిచ్చి మాటలు పిచ్చి కథలు. ఇప్పటికైనా వీళ్ళు మానుకుంటే బాగుపడతారండి. వీళ్ళందరూ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరి పార్టీకి చేతులు పగ్గాలిస్తే వాళ్ళ సజ్జలు కూడా అసలు 4 రోజుల నుంచి ఎగిరి పడుతున్నాడు. సజ్జల రామకృష్ణ మరీ ఓవర్ అయిపోతున్నాడు. ఆయన కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిన్న మహిళలతో మీటింగ్ పెట్టాడు. మన దగ్గర బాగా సరుకు ఉందని చూస్తున్నా. మరేం సరుకు ఉందో ఎవరికి తెలియదు. ఆయన సరుకు ఉందంట. అసలు అదేం మాట సరుకు నాకు తెలియదు. ఆయన మీటింగ్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు, మహిళల్ని కూర్చోబెట్టి మన దగ్గర ఎక్కువ సరుకు ఉందని చెబుతున్నాడు. మరి ఏ సరుకు ఏ రకంగా రవాణా చేస్తారో, మరి దాన్ని ఏ రకంగా ఓట్ల కోసం పెట్టుబడి పెడతారో మాకు తెలియదు. కానీ ఆ రకంగా ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పెద్దిరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. కొడుకు జైల్లో ఉన్నాడు. చంద్రబాబుని పెట్టినప్పుడు వీళ్ళకి ఆ జైలు గుర్తు రాలా. నీ కొడుక్కి అంత అవకాశం ఇచ్చారు. సుప్రీంకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు పోయి వచ్చి జైల్లో కూర్చున్నాడు. ఆయన రిమాండ్కి ఇచ్చారు.
అంతేగాని ఉటీన ఒక రేతిలో వచ్చేయి చేయలా. నేను వస్తే చూస్తాను అంటున్నాడు పెద్దిరెడ్డికి. ఎంతో ఖర్చుతో చేశారంట ఈ పనులు. ఆయన ఖర్చు అంట అసలు ఎప్పటి నుంచో చంద్రబాబుకి, అందుకని చేశాడని ఆయన చెబుతాడు. మీరందరూ కూడా లేచిన కాడి నుంచి చంద్రబాబు పదం రోజుకోసారి గోవింద నామాలల్లే లోకేష్ చంద్రబాబు. అసలు ఇంకొక ఆయన మీద చర్యలు తీసుకోవాలండి, ఎందుకంటే లోకేష్ కుటుంబాన్ని నాశనం చేస్తాడంట. అదే సతీష్ రెడ్డి ఆయన. నువ్వు నాశనం చేయటం మీకు ఎన్నాళ్ళు ఏమైపోయావు? నువ్వు ఒకప్పుడు బాబు గారి పార్టీలోనే ఉండి అయ్యా అమ్మని వాళ్ళ భిక్ష మీద బతికినాడు అని చెబుతున్నారు. నీ వాళ్ళు అక్కడ వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఆ కడపలో ఉండేవాళ్ళే చెబుతున్నారు. ఇంకా నువ్వు లోకేష్ కూడా ఆయన మీద మరి కేసులు పెట్టారో లేదో కానీ ఒక ఐటీ శాఖ మంత్రి, ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆయన, నువ్వు అలా మాట్లాడవచ్చా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు? ఏం నాశనం చేస్తావు నువ్వు? ఇవాళ నీ పులివెందులకు కూడా నీళ్ళు రావాలి చెయ్యాలని చెప్పేసి అంటే రేపు తెప్పించారని చెబుతున్నారు నిన్ను దృష్టిలో పెట్టుకొని. అప్పట్లో కాళ్ళ మీద పడిన ఫోటోలు కూడా వైరల్ చేస్తున్నారు ఇవాళ. నువ్వు ఇవాళ అలా మాట్లాడుతున్నావు. కడప నా చేతికి వచ్చిద్ది అనుకుంటున్నావేమో ఆయన పోతే, జగన్మోహన్ రెడ్డి జైలు పోతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీ అంత ఇదేం కాదు ఆయన. ఆయన ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పిపోతాడు. ప్రతి ఆడు ఓవర్ యాక్షన్ చేసి రూపాయి యాక్షన్ చేయమంటే 2 రూపాయలు యాక్షన్ చేసి మీరు ఇంకా జనం దృష్టిలో పాల్సన్ కావద్దయ్యా. మీరు అందరూ గమ్ము నూరుకోండి. అటు జరిగిద్ది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆ దేశాన్ని రాష్ట్రాన్ని చుట్టజుట్టి ఆయన అమ్మాలని చూశాడు పోయినసారి. ఎందుకంటే గవర్నమెంట్ ఆస్తులు మొత్తం తనఖాలు పెట్టడం మొదలుపెట్టాడు. అది అమ్మటం కాదా? మరి అది తీసుకోకపోతే ఏమైపోవాలి? రైతు బజార్లతో సహా తనఖా పెట్టాడు ఆయన. మరి అలాంటి కలెక్టర్ ఆఫీసులు తనఖా పెట్టాడు. మరి అది అమ్మటం కాదా గవర్నమెంట్ ఆఫీసులు? అవి పెడతామేంది తనఖా? ఏడైనా బాండ్లో ఆస్తులు అసలు నీకు అనర్హం. తాగుబోతాళ్ళని కూడా తనఖా పెట్టి డబ్బులు తెచ్చావు నువ్వు. ఇంకా నీకు అనర్హం ఏంది? కాదేది కవితకు అనర్హం అన్నట్టు నీకు అసలు అడ్డం పెడతానికి ఏది అనర్హం కాదు. ఇవన్నీ అడ్డం పెట్టాను. మిగిలిందల్లా తలకాయలే ఆంధ్రప్రదేశ్లో. ఆ తలకాయలు కూడా పెట్టేవాడివి. ఈ 5 ఏళ్ళు వస్తే కనుక కంపల్సరీ నువ్వు మనిషికి ఏదో ఒకటి చేసేవాడివి. నీకు పడుచుకొచ్చిందంటే ఈయనకు ఔరంగజేబు అనగానే నువ్వు చేసిన వాటికన్నా ఎక్కువ చేశాడా? ఆయన అంతే చేశాడు. వాళ్ళ నాన్న కాదని వాళ్ళ నాన్న జైల్లో కూడా పెట్టి చేసినాడు ఔరంగజేబు. నువ్వేం మీ నాన్న పైకి పోయాడు, నువ్వో చిందులు చేవాళ్ళు దొక్కి మా నాన్న బాగానే ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వు చేసి నీకు ఓ ఛాన్స్ ఇచ్చారు. ఇక అయిపోయింది. నువ్వు నిలుపుకోవాలా ఆంధ్రప్రదేశ్కి. నువ్వు సెట్ అవ్వలేదు కరెక్ట్గా. కాబట్టి నీ పనులు మీరు చేసుకోండి. జగన్ పనులు జగన్ చేస్తాడు. చట్టం దాని పని అది చేసి 10 ఏళ్ళు చేసుకుపోవాలా. 11 ఏళ్ళు అసలు నిన్ను 10 ఏళ్ళ పాటు వదలటమే బెయిల్ మీద తప్పు. ఇప్పుడన్నా చట్టం దాని పని అది చేసుకెళ్ళిద్దని మేమైతే అనుకుంటున్నామండి.